ఒక 10 రోజులు ఉండలేము గురూజీ. ఇంకాడైతుంది. శనివారం నుంచి రోజులు వారణాసికి వెళ్తున్నాము, ఉండలేము. ఉండరా? అక్కడ నుంచి అటెండ్ కాండి, అంతే కదండి. ఏమైనా టైం ఉంటే అది గురూజీ కరెక్టే, పక్కనే అయితాం. జస్ట్ అంతే, హాఫ్ అన్ అవరే, 6:30 to 7 అంతే. రైట్ మా, అందరము ముందుగా జగదీశ్వరుడైనటువంటి, అలాగే సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, అంటే ప్రజ్ఞాశాలి భగవంతుడు, అలాగే క్రాంతదర్శి, సమస్తము అన్నిటినీ చూచువాడు అయినటువంటి పరమాత్మ ప్రార్థన చేద్దాం. ఎవరినంటే వాళ్ళను ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అంటే భగవంతుణ్ణి చేయాలి, అది భగవంతునికే వర్తిస్తుంది. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి ముందుగా మనం ఏం కోరుకోవాలంటే, మా బుద్ధి ఉత్తమమైన బుద్ధి కావాలా అని కోరుకోవాలి. మా బుద్ధి ఎల్లప్పుడూ సత్కార్యముల వైపు ప్రేరణ చేయాలి అని కోరుకోవాలి. గాయత్రి మంత్రం అదే ఉపదేశం. హే పరమాత్మ, మా బుద్ధి ఎల్లప్పుడూ సద్బుద్ధి అయ్యి, ఆ బుద్ధి ఎల్లప్పుడూ సత్కార్యములను ప్రేరణ చేసేదిగా మీరు ప్రేరేపించండి మా బుద్ధిని. ఎందుకంటే భగవంతుడు బుద్ధి ప్రేరకుడు. ఎవరైతే ఆ రూట్లో వెళ్తూ భగవంతుని వేడుకుంటుంటారో వాళ్ళ బుద్ధిని నిరంతరం ప్రేరణ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ముందుగా మనం భగవంతుని ఈ విధంగా కోరుకోవాలి. అందరం ప్రార్థన చేద్దాం. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభా, యద్భద్రం తన్న ఆశుభా. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి పరమేశ్వర భక్తులకు, యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా నమస్తే. మనం అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్తు తెలుసుకుంటున్నాం, ప్రారంభం చేశాం. ఇందులో గోపదేవ్ శాస్త్రి గారు ప్రస్తావన అనే పేరు మీద ఈ ఉపనిషత్తులో ఏం విషయాలు చెప్పబడ్డాయనేది క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. నిన్న శౌనకుడు శిష్యభావముతో, చూడండి భావం ఏ భావం అంటే శిష్యభావముతో, భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుని అదే భావంతో అడుగుతాడు. శిష్యభావంతో నేను అడుగుతున్నా కృష్ణ, నాకు ఏమి అర్థం కావట్లేదు, ఇదంతా అర్థమయ్యేటట్లు చెప్పు అంటాడు. ఆ శిష్య భావం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగేటప్పుడు మీరు ఏదైనా అలాంటి భావన ఉండాలి. అంటే నేను ఒక శిష్యుని లాగా, శిష్యుడు అంటే ఏంటి ఇక్కడ? వినయం. అందరూ గుర్తుపెట్టుకోండి, శిష్యుడు అంటే వినయం అని. వినయంతో అడగాలి, పొగురుతో కాదు, అహంకారంతో కాదు, గర్వంతో కాదు. అడిగేటప్పుడు మీరు భగవంతుని కూడా అంతే, ఏదైనా అడుగుతున్నారనుకోండి వినయంతో అడగండి. ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. భగవాన్ ఏది తెలుసుకొనినా ఇది అంతయు తెలియబడినది అగును అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు సమాధానంగా అంగిరసుడు, ఈ జగత్తునకు కర్తయు ధర్తయు పరమ సూక్ష్మము అతీంద్రియము అగు అక్షర బ్రహ్మతత్వము ఎరిగిన మీదట ఇది అంతయు తెలిసినదగును. చూడండి, దాని ప్రశ్నకు సమాధానము అంగిరస ఋషి ఏం చెప్తున్నాడంటే, పరమ సూక్ష్మమైనటువంటిది, అత్యంత సూక్ష్మమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పొందితే ఇదంతా తెలుసుకున్నట్లే. ఎంత ఈజీ చూడండి, ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. బంపర్ ఆఫర్ ఏమ్మా, బంపర్ ఆఫర్ అందరికీ.
మంచి ఆఫర్ ఉంది. అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు అందరూ, మానవులందరూ. బంపర్ ఆఫర్ ఉంది. భగవంతుని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. ఇక్కడ తెలుసుకోవడమే కష్టమైతుంది. ఆ పరమ సూక్ష్మాన్ని తెలుసుకుంటే, బ్రహ్మతత్వం తెలుసుకుంటే, ఈ సృష్టిలో ఉన్న పదార్థాల జ్ఞానం అంతా తెలుసుకున్నట్టే. ఇంకా ఏ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, చాలా ఇది బంపర్ ఆఫర్, అందరికీ కూడా మెగా ఆఫర్. కాబట్టి ఇక్కడ అది అగును అని చెప్పును. ఆ పరమతత్వమును తెలుసుకొనుటకు పరా అపరనామకములగు 2 విద్యలు తెలియదగినవిగా సాధనములుగా ఈ గ్రంథములో వర్ణింపబడినవి. అయితే ఆ పరతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ సూక్ష్మతత్వాన్ని ఎలా పొందాలి, బ్రహ్మతత్వాన్ని అంటే రెండు రకాల సాధనాలు, 2 విద్యలు తెలియదగినవిగా సాధనాలుగా ఈ గ్రంథంలో చెప్పబడినవి. ఈ 2 విద్యలలో కూడా పరావిద్య ముఖ్య సాధనం. గుర్తుపెట్టుకోండి, పరావిద్య ముఖ్యమైన సాధనము, సాక్షాత్ సాధనముగాను, అపరావిద్య పరంపరా సాధనము అంటే అముఖ్య సాధనంగాను చెప్పబడినవి. మొత్తానికైతే 2 ఉండాల్సిందే, సాధనాలు 2 ఉండాల్సిందే. అంటే ఒకటి వ్యవహారం, ఒకటి ఆధ్యాత్మికం. ఇక్కడ అది విషయం అన్నమాట. వ్యవహారం కూడా నడవాల్సిందే కదా, మన సంసారం, కుటుంబంలో తల్లి తండ్రి అన్ని ఉండాల్సిందే కదా. ఇవి లేకుంటే ఎట్లా నడుస్తుంది బండి? నడవదు కదా. ఏమో అర్థమవుతుందా? 2 రకాలు ఉండాల్సిందే, వ్యవహారం ఉండాలి, ఆధ్యాత్మికం ఉండాలి. అయితే ఇక్కడ ప్రధానం ఏంటంటే ఆధ్యాత్మికం ప్రధానం, పరావిద్య ప్రధానమైనటువంటిది. అపరా అనేది గౌణం. మనం ఇప్పుడు లోకమంతా ఏం చేసింది, ఫస్ట్ది పక్కన పెట్టింది, రెండోది ప్రయారిటీ ఇచ్చింది, రివర్స్ అయింది. ఏం బాలసుబ్బాడి సార్, అపరావిద్య ఫస్ట్ ప్రయారిటీగా ఉంది లోకంలో. జనాభా మనం గమనించండి, మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీరు పరావిద్య కోసం ఎంత టైం ఇస్తున్నారు, అపరావిద్య కోసం మీరు ఎంత ఇస్తున్నారు చూసుకోండి. ఇవి ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క ముండకోపనిషత్తులో ఈ 2 మార్గాలు అన్నమాట. ఏది, బ్రహ్మతత్వాన్ని పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి అని చెప్పబడతాఉంది. కొండొక సాధ్యమును సాధించుటకు అనేక సాధనాలు అవసరం లగును. ఏదైనా మనం సాధించాలంటే ఎన్నో సాధనాలు కావాలి, లేకుంటే సాధ్యము రాదు. వానిలో కొన్ని సాక్షాత్ సాధనములు అనబడును, మరికొన్ని పరంపరా సాధనములు అగును. ఏ సాధనమునకు తదుపరి వెంటనే సాధ్యము సిద్ధించునో అది సాక్షాత్ సాధనము, ముఖ్య సాధనము. ఏ సాధనము మూలంగా ముఖ్య సాధనము తదుపరి సాధ్యము సిద్ధించునో అది పరంపరా సాధనం, అముఖ్య సాధనంగా చెప్పబడుతున్నది. చూడండి, ఇక్కడ మనము ఇది ఖచ్చితంగా ఇది చేస్తే ఇది జరుగుతుంది అనేది ముఖ్యమైన సాధనం. దాని తర్వాత జరిగేటటువంటి దాన్ని అపరా విద్య అంటారు. ఇక్కడ పరంపరా సాధనం అంటారు, దాన్ని అపరా విద్య. అది ఈ గ్రంథములో చూడండి, ఇక్కడ ఈ పుస్తకంలో, ఈ ముండకోపనిషత్తులో బ్రహ్మతత్వాన్ని పొందడానికి మార్గాలు చెప్పబడినవి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దాని గురించి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ ఉపనిషత్తునందు బ్రహ్మతత్వమును సాక్షాత్కారము చేసుకొనిన జగత్తంతయు తెలియబడుననియు, అట్టి జ్ఞానికి జన్మ జరా మరణాది బాధలన్నీయు తొలగి మోక్షము లభించుననియు చెప్పబడినది. మోక్షం గురించి చెప్తుంది ఈ గ్రంథం అంతా. మోక్షము పొందవచ్చు. ఈ గ్రంథము బాగా మీరు అర్థం చేసుకుంటే జీవన్ముక్తులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు. ఇంకా ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు. కాబట్టి బాగా గట్టిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి దృష్టి అంతా, ఏకాగ్రత అంతా బాగా పెట్టి వినండి. మంచి అవకాశం ఉంది. అయ్యది ఈ గ్రంథ రచనకు ప్రయోజనము. చూడండి, ఈ గ్రంథం రచించడానికి ప్రయోజనం ఏంటంటే అందరూ మోక్షం పొందాలని ఈ గ్రంథం రచించారంట ఋషులు. మోక్షము పొందడానికి ఈ గ్రంథము రచించారు, అందుకోసం ఇదే ప్రయోజనం అంటది ఈ గ్రంథం రచించడానికి. ఇట్టి పరమ ప్రయోజనము సిద్ధించుటకు
అపరావిద్య పరావిద్య అను రెండు విద్యలు తెలియదగినవి. ద్వే విద్యే వేదితవ్యే పరాచై వా అపరాచేతి అని చెప్పబడినవి. దీనిని బట్టి బ్రహ్మ సాక్షాత్కారము రూప సాధ్య సిద్ధికి పరా అపరా విద్యలు రెండును సాధనములని మనము ఊహింపవచ్చును. అంటే ఇక్కడ గురువుగారు దీంట్లో కొంచెము ప్రస్తావన పేరు మీద ముందు మనకు ఇంట్రెస్ట్ కలగడానికి ఇదంతా విషయాలు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే ఈ రెండు విద్యలు అనేవి ఇక్కడ సాధనాలుగా చెప్పబడతా ఉంది. బ్రహ్మ సాక్షాత్కారానికి రెండు విద్యలు, ఒకటి పర, రెండు అపర. గుర్తుపెట్టుకోండి. అందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అను ఇవి అపరావిద్య అనబడునని చెప్పి అంగిరసుడు పరావిద్య అననేమో గ్రంథనామములను చెప్పక ఆయా తదక్షర మదిగమ్యతే సా అపరా. ఏ విద్యచే ఆ అక్షర బ్రహ్మము తెలియబడునో అది పరావిద్య అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొన్ని గ్రంథాల పేర్లు ప్రస్తావించి ఇవన్నీ అపరావిద్య అని చెప్పినాడు. అయితే తర్వాత పరావిద్య అంటే గ్రంథాల పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే ఏది ఏ విద్యచే ఏ విద్యను చదవడం వలన ఆ అక్షర బ్రహ్మము తెలియబడుతుందో అదే పరావిద్య. గుడ్డిగా చెప్పినాడు అన్నమాట, ఇంకా పేర్లు చెప్పకుండా. అంటే ఏ విద్య నువ్వు తెలుసుకుంటే బ్రహ్మను పొందుతావో అదే పరావిద్య. పరావిద్య అంటే ఏంది? బ్రహ్మను తెలుసుకునే విద్య. ఒక్క మాటలో చెప్పండి. పరావిద్య అంటే బ్రహ్మను తెలుసుకునే విద్య, అంతే. బ్రహ్మను పొందే విద్య బ్రహ్మ విద్య, అంతే. గుడ్డి గుర్తుగా బ్రహ్మ విద్య అనుకోండి. పరావిద్య అంటే బ్రహ్మ విద్య. ఇక్కడ ఆ విషయాన్ని ఈ ఋషి అంగిరస ఋషి ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత పరావిద్య లక్షణమును మాత్రం నుడివి ఉన్నాడు. ఆ లక్షణమును బట్టియే బ్రహ్మ సాక్షాత్కారమునకు సాక్షాత్ సాధనమైన పరావిద్య ఏదియో తెలుసుకొనవలసి ఉన్నది. అయితే ఈ పరావిద్య అంటే ఏంటి? అది మనం ఈ గ్రంథంలో తెలుసుకుంటాం. అదియును అంగిరసుని ప్రబోధమును బట్టియే తెలుసుకొనుట ఉచితం. ఎవరంటే వాళ్ళు చెప్తే కాదు కదా ఏమ్మా, ఎవరంటే వాళ్ళు చెప్తే బాగుంటుందా? ఇది ఎవరైతే పరావిద్యను బోధించారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటేనే ఉచితం. ఎందుకంటే ఆ రూట్లో పోయినాడు కదా, పోయి వచ్చాడు కదా. ఇప్పుడు మీరు కూడా ఎక్కడికన్నా పోవాలనుకోండి, హైదరాబాద్ పోవాలి, ఎక్కడ బంజారా హిల్స్ ఏదో దిల్సుఖ్ నగర్ పోవాలనుకోండి. సపోజ్ మెయిన్ బస్ స్టాండ్లో దిగారు. దిగిన తర్వాత దిల్సుఖ్ నగర్ పోవాలి. మీరు ఎట్లా అంటే అట్లా పోతే వస్తుంది అది అమ్మా? రాదు గురుజీ, కరెక్ట్ రూట్లోనే పోవాలి గురుజీ. మార్గము కరెక్ట్ గా కనుక్కుంటారా, లేదంటే నా ఇష్టం ఎట్లా పోయినా ఆ రూట్కి వస్తా అని పోతారా? లేదు లేదు, ఒక్కొక్కసారి కరెక్ట్ గా కనుక్కున్నా కానీ తప్పుడు వేరే చోటికి పోతారు. చూసుకోండి, ఎన్నోసార్లు అట్లా పొరపాటు జరిగింది. అయ్యో ఇది బజారే అనుకున్నాను, ఏంది ఇంత మారిపోయింది, ఇది ఇట్లా అట్టుంది. నిన్నైతే ఒక అతను రంజిత్ అని ఒక అతను సైక్లింగ్ చేస్తుంటాడు అనమాట. విదేశాల్లో ఉన్నాడు, మన ఆంధ్ర అబ్బాయి రంజిత్. ఇప్పటికి దాదాపు 20 కంట్రీస్ సైక్లింగ్ చేశాడు అతను గూగుల్ పెట్టుకొని పోతుంటాడు. అతను ఒక వీడియో నిన్న పెట్టాడు. జర్మనీలో ఉన్నాడు ప్రజెంట్. జర్మనీ అడవుల్లో, అది వీడియో గూగుల్ మ్యాప్ ప్రకారం పోతే అది అడవుల మధ్యలోకి తీసుకుపోయింది. ఇంకా అతను ఎక్కడ సాయంత్రం అయింది, ఆ అడవుల్లో అట్లే పనుకున్నాడంట. ఏముంటాయో తెలియదు పాపం. పిచ్చోళ్ళు అంతే, ఇంకా ఏం చేయలేము. వాళ్ళకు అదొక సాహసం అనుకొని చేస్తుంటారు అంతే. అదే సాహసంగిన మోక్షం కోసం చేసే ఇంత ప్రయత్నం అవసరం కూడా లేదు. సూక్ష్మంలో మోక్షం పదం విన్నారా ఎప్పుడన్నా? చాలా సార్లు విన్నాం. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. మోక్షం అంటే ఇదో ఇప్పుడు మనం చేస్తున్నామే ఇదే సూక్ష్మంలో మోక్షం అంటారు. పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సిన అవసరం లే. అంత పెద్ద
20 దేశాలు తిరిగినాడు, ఎన్ని కష్టాలు పడినాడో ఏం కథ. అట్లా మనము చాలా మంది ఏమంటారంటే అన్ని రూట్లు భగవంతుని తెలుసుకోనికే లేరా ఆయన, ఈ రూట్లో అయినా అదే, ఆ రూట్లో అయినా అదే, అందరూ ఆడికే కదా పోయేది అంటారు. తప్పు. అట్లా పోలేరు. ఒకటే రూటు, కరెక్ట్ రూట్ ఎంచుకుంటే కరెక్ట్ గా పోతారు. మీ ఇష్టం వచ్చినట్టు పోయి నేను ఆ రూట్కు చేరుకుంటా అంటే అది జరగని పని. గుర్తుపెట్టుకోండి. బాగా విచారణ చేసి మీరు ఎక్కడికైనా పోవాలంటే అన్ని కనుక్కొని పోతారు. మా ఇష్టం వచ్చినట్టు పోతే ఆడికి పోతారా? పోలేరు. అట్లనే ఇది కూడా అంతే. ఈ మార్గం కూడా అట్లాంటిదే. కాబట్టి అంగిరసుడు శౌనకునకు సత్యము, బ్రహ్మచర్య అనుష్ఠానము, సమ్యక్ జ్ఞానము, పరా వైరాగ్యము మున్నగునవి పరతత్వమగు బ్రహ్మను ఎరుగుటకు ముఖ్య సాధనములుగా తదుపరి బోధించి ఉన్నాడు. తర్వాత ఇవంతా సిలబస్ లో మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. ఏమేం చెప్పినాడు అనేది బ్రీఫ్ గా ఒకసారి చదువుకుందాం, వివరంగా తర్వాత తెలుసుకుందాం. సత్యేన లభ్య తపసా హేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేన నిత్యం. ఇది ఈ శ్లోకంలో చెప్పబడిందే. అంగిరసుని ఈ వచనములను బట్టి అక్షర బ్రహ్మమును ఎరుగుటకు ముఖ్య సాధనముగా చెప్పబడిన సత్యము, తపస్సు, యథార్థ జ్ఞానము, నిత్య బ్రహ్మచర్యము అను ఇవియే పరావిద్య అని స్పష్టపడుచున్నది. అది అన్నమాట. 4 పదాలు చెప్పబడినాయమ్మా. రాసుకుంటారేమో రాసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి. సత్యము, తపస్సు, యథార్థ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అని, ఉన్నది ఉన్నట్లని. తర్వాత నిత్య బ్రహ్మచర్యం. పదం చూడండి ఎట్లుందో. మామూలు బ్రహ్మచర్యం వినింటారు, ఇక్కడ ఈ ఋషి ఏం చేసినాడు? నిత్య బ్రహ్మచర్యం అని ఆడి, అంటే నిత్యము ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే ఉండాలి. దానివల్లనే పరావిద్య అంటే మోక్షము లభిస్తుంది. ఇట్లు తపస్సు ఇంకా రెండేంటి గురూజీ? ఫస్ట్ది సత్యం, తపస్సు, తపస్సు, యథార్థ జ్ఞానం, నిత్య బ్రహ్మచర్యం. 4 పదాలు. ఈ 4 పరావిద్య అంటే ఇంకా దీంట్లోనే మోక్షం. ఇట్లు ఋగ్వేదాది శాస్త్రములు అపరావిద్య అనియు, సత్య భాషణము, బ్రహ్మచర్య అనుష్ఠానము, యథార్థ జ్ఞానం మున్నగునవి పరావిద్య అనియు, ఈ 2 విద్యలను తెలుసుకొనదగినవి అనియు అంగిరసుడు తెలిపి ఉన్నాడు. అయితే అపరావిద్య అంటే ఇక్కడ వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ అపరావిద్య అంట. చూడండి, అయితే 2 అవసరమే, కానీ ముఖ్యమైనది ఏంటంటే ఈ 4. బ్రహ్మచర్యం పాటించాలి, తపస్సు చేయాలి, సత్యం ఉండాలి, యథార్థ జ్ఞానం పొందాలి. తర్వాత శౌనకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పరతత్వము తెలిసిన మిగిలినదంతయు తెలియను, కాబట్టి పరతత్వము నెరుగుటకు సాధనమైన సత్య భాషణాది పరావిద్య మాత్రము చెప్పినా చాలును కదా. అపరావిద్య అనబడు వేదశాస్త్రములను కూడా తెలుసుకొనవలయునని చెప్పవలసిన అవసరం ఏల కలిగినది? అసలైన తెలుసుకుంటే చాలు కదా, మళ్ళీ ఈ అపరావిద్య గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ప్రశ్న అన్నమాట. అపరావిద్య అనబడు వేదశాస్త్రములను అధ్యయనము చేయని వానికి అక్షరతత్వముగు బ్రహ్మము కాని దాని నెరుంగుటకు వలయు సత్య భాషణాది పరావిద్య జ్ఞానము గాని కలుగజాలదు. అది అన్నమాట. ఇక ట్విస్ట్ అంటే అదే. అంటే అపరావిద్య తెలుసుకున్న వాడికే పరావిద్య తెలుస్తుంది, లేకుంటే తెలియదు. ఎంత ట్విస్ట్ ఉందో చూడండి. ఫైనల్ గా పరావిద్య వల్లే మోక్షం వచ్చేది. కానీ ఈ పరావిద్య కలగాలంటే ముందు వేదాలు చదవాల్సిందే కదా, శాస్త్రాలు చదవాల్సిందే కదా. నీకు సత్యం ఏంటి, యథార్థ జ్ఞానం ఏంటి, బ్రహ్మచర్యం అంటే ఎట్లా పాటించాలి, ఇవన్నీ వేద శాస్త్రాల్లో చెప్పబడింది కదా. అది తెలిసిన వాడే ఇది చేయగలుగుతాడు. వేద శాస్త్రాలు చదవని వాడికి ఇవి చేయలేడు. బ్రహ్మచర్యం పాటించలేడు, తపస్సు చేయలేడు, సత్యము చెప్పలేడు, యథార్థ జ్ఞానము కలగదు, ఏం కలగదు. ఆ విషయాన్ని అంగిరస ఋషి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి అపరావిద్య కూడా తప్పక తెలియదగినదిగా విద్యగా ఇందు శౌనకునకు చెప్పవలసి వచ్చింది. అపరావిద్య కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
కావున అపరావిద్య అనబడు ఋగ్వేదాది శాస్త్రములు పరావిద్య జ్ఞానమును కలిగించుచు బ్రహ్మ సాక్షాత్కారమునకు పరంపరగా సాధనములు అగుచున్నవి. ఇవన్నీ కూడా సాధనాలే. ఏవి? ఋగ్వేదము, యజుర్వేదము, అన్ని సాధనాలు ఇవన్నీ బ్రహ్మను పొందడానికి. అందువలననే అంగిరసుడు శౌనకునకు ద్వే విద్యే వేదితవ్యే పరాచై వా అపరాచేతి, పరా అపరా అను రెండు విద్యలు ఎరుగదగినవి అని పరా అపరా విద్యలను సాధనములుగా ముందు వర్ణించి ఉన్నాడు. కానీ శ్రీ శంకరాచార్యులు ఈ ముండకోపనిషత్తునకు భాష్యము రాయిచు అందు అపరా హి విద్య ఆ విద్య సా నిరాకర్తవ్య తద్విషయే హి విదితే నా కించిత్ తత్వతో విదితిం స్వాదితి అని శంకరాచార్యులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అపరా విద్య నిశ్చితముగా అవిద్య అయ్యది నిరాకరింపదగినది. అవిద్యచే ప్రతిపాదింపబడిన విషయము తెలుసుకొనినందున తత్వము కొంచెమునూ తెలియదు అని వాకొని ఉన్నారు, అంటే చెప్పి ఉన్నారు. దీనిని బట్టి ఋగ్వేదాది సస్యాస్త్రములు వాని అంగములైన శిక్షాదులు అన్నియూ శంకరాచార్యుల దృష్టిలో అవిద్యగా ఎంచబడినవి. చూడండి ఎంత పొరపాటు జరిగిందో చూడండి. శంకరాచార్యులు చేసిన పొరపాటు చూడండి. ఈ అపరావిద్యను అవిద్యగా చెప్పినాడు. ఎందుకు? పరావిద్య ముఖ్య సాధనం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇది అతను అర్థం చేసుకోలేకపోయినాడు. అదే అన్నమాట జీవుడు అల్పజ్ఞుడు అంటే ఇదే. కాబట్టి అంతే, ఈయన చేసిన భాష్యము ఈ విధంగా తప్పుడు భాష్యం చేయడం వల్ల జనాలు ఎంతమంది మాయలో పడ్డారు. అందుకే వేద శాస్త్రాలు మరుగుడం పడింది. ఎవరు చదవలే. ఇటువంటి వాళ్ళు అందరూ ఈ విధంగా రాయడం వల్ల ఇది అవిద్యగా చెప్పినాడు. చూడండి శంకరాచార్యులు ఈ ఋగ్వేదము, యజుర్వేదం, శాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం ఇవన్నీ అవసరం లేదంటే ఇదంతా అవిద్య అని చెప్పినాడు. దానివల్ల ఏం లాభం లేదని చెప్తున్నాడు. తర్వాత అనగా అవి విద్యాపదముచే తెప్పదగినవి కాకపోగా అధ్యయన యోగ్యములు కావని ఎంచవలసి వచ్చుచున్నది. కారణమేమనా వానిని చదివిన తత్వం ఒకంతయు తెలియబడదని శంకరులు స్పష్టంగా రాసినారు. చూడండి ఇవన్నీ చదివితే తత్వం ఏం తెలియదు నీకు అని స్పష్టంగా రాశాడంట. శంకరాచార్యుల ఈ భాష్య వచనములు మూల గ్రంథము అనుకరింపకపోవటయే కాక దానికి మిక్కిలి విరుద్ధంగా ఉన్నవి. ఈ శంకరాచార్యులు రాసేటివన్నీ విరుద్ధంగా ఉన్నవి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ప్రస్తావన ఈ ఉపనిషత్తులకు కూడా చాలా వంకర టింకర భాష్యాలు రాసి తప్పుడుదో పట్టించారనే విషయంగా చెప్తున్నాడు అనమాట. అంటే బయట ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశాడు. బయట ఉపనిషత్తులకు కూడా తప్పుడు భాష్యం రాశారు శంకరాచార్యులు మొదలైనటువంటి వారు. తర్వాత భాష్యము మూలమునను వివరింపవలయును కాని గ్రంథకర్త అభిప్రాయమునకు విరుద్ధముగా వ్యాఖ్యానించుట శిష్ట సంప్రదాయం కాదు. అయితే ఇక్కడ చూడండి, ఎవరైనా సరే మీరు కూడా ఒక పుస్తకం రాయదలిచినప్పుడు ఏదైనా దానికి మూలం ఒకటి ఉంటుంది కదా, ఆ మూలము రాసినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్నే నువ్వు పుస్తక రూపంలో రాయాలి. కానీ ఇంకా వివరణగా రాయొచ్చు, తప్పేం కాదు. కానీ ఆ మూలములో ఏమి చెప్పబడిందో దానికి విరుద్ధంగా రాయడానికి అది శిష్ట సంప్రదాయం కాదు. ఏం బాలసుబ్బారెడ్డి సార్, అర్థమవుతుందా? మనకు నువ్వు ఒక పుస్తకం రాయదలుచుకున్నావు, దానికి మూలం ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఏ బేస్ చేసుకొని రాస్తున్నావు అనేది మూలం ఉంటుంది కదా. ఆ మూలములో ఎవరైతే గురువు ఏదైతే చెప్పి ఉన్నాడో దాని ఉద్దేశము ఇక్కడ అదే ఉండాలి. నువ్వు పుస్తకం రాసినా కానీ ఉద్దేశం మారవద్దు కదా. అది ఇక్కడ జరిగిన పొరపాటు అదే. గ్రంథకర్త ముండకోపనిషత్తు రచించిన ఋషి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు యథార్థంగా భాష్యం రాయాలి. భాష్యం అంటే ఏంది? అందరికి అర్థమయ్యే విధంగా రాయడం అంతే. వ్యాఖ్యానం సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా రాయడం. ఆ రాసేటప్పుడు నువ్వు విరుద్ధంగా రాసే ఎట్లా? అది శిష్ట సంప్రదాయం కాదు అని చెప్తున్నాడు అనమాట.
అంత జ్ఞానం మళ్ళీ దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు గురుజీ? సార్ శంకరాచార్యులు మంచి జ్ఞాని కదా, ఆయన కూడా ఎందుకు అట్లా తప్పుగా అర్థం చేసుకున్నాడు? ఇప్పుడు ఆ కాలంలో వేదాలు ప్రచారంలో లేవు. వాళ్ళ గురువు గారు కూడా ఈ ఉపనిషత్తుల్నే తీసుకొని వాళ్ళు కూడా చెప్పి అంతే, వాళ్ళ గురువు ఎంత చెప్పింటాడో ఈయనకు అంతే తెలిసిండేది. ఇప్పుడు నాకు మీరు నేను చెప్తున్నా, నాకు ఎంత తెలిసిందో మీకు అంతవరకే మీకు ఎక్కుతుంది, అంతకంటే మీరు పైకి ఎక్కలేరు కదా. మీ గురువు ఆడికుంటే ఆడికే ఉంటారు. వాళ్ళ గురువు ఆడికే జ్ఞానం ఉన్నింది, ఆడికి చెప్పాడు, అవే పట్టుకున్నాడు అంతే. అప్పుడు వేదాలు లేవు, ప్రచారంలో లేవు. వేదాలు మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది దయానంద మహర్షి టైంలోనే, ఆయనే చెప్పింది, ఇంకా ముందు లేవు. మహాభారతము తర్వాత వేదం ప్రచారం లేదు. మళ్ళీ దయానంద మహర్షి వేద ప్రచారం చేసింది. మళ్ళీ దయానంద మహర్షి ఇంకెవరు చేయలేదు. కొంతమంది చేశారు. ఎవరు? ఉవ్వటుడు, సాయనాచార్యుడు, మహీధరుడు, వీళ్ళు చేశారు. వక్ర భాష్యం చేశారు. మ్యాక్స్ ముల్లరు. తప్పుడు, వాళ్ళకు సంస్కృతమే తెలియదు, ఎట్లా పడితే ఎట్లా రాశారనమాట. వ్యాఖ్యానాలన్నీ అశ్లీలంగా ఉన్నాయి. ఆ తర్వాత సందర్భ ప్రకారం లేవు. అట్లా జరిగిపోయింది అనమాట. కాబట్టి ఈ శంకరాచార్యులు చేసిన పొరపాటు ఇదంతా. అందుకే ప్రజలంతా భ్రాంతిలో ఉన్నారు. తర్వాత శిష్ట సంప్రదాయం కాదు. ఋగ్వేదాదులు సమయమైందా? సరే, చాలా ప్రస్తావన పేరు మీద ఎన్ని పేజీలు రాశాడు, సుమారుగా రాశాడు. ఇదే ఒక 4-5 క్లాసులు ఉన్నట్టుంది. ఈ వారం అంతా ఇదే ఉంటుంది. ఇక్కడ ఉపనిషత్తులో ఉన్న విషయాలన్నీ ఇందులోనే వచ్చేస్తున్నాయి, ప్రస్తావన అనే విషయంలోనే వచ్చేస్తున్నాయి. సరే, ఈ ఒక్క పారాగ్రాఫ్ చదివి ముగిసేస్తాం. చూడండి, ఇది శిష్ట సంప్రదాయం కాదు అనమాట. ఋగ్వేదాదులు అపరా విద్య అనియు, అయ్యవి వేదతవ్య విద్య అనియు మూల గ్రంథమున ఉండ శ్రీ శంకరులు ఋగ్వేదాదులను అవిద్య అనుచున్నారు. అపరావిద్య పదమునకు అవిద్య అను అర్థము ఎక్కడి నుండి వచ్చినది? ఋగ్వేదాదులు, ఇక్కడ ఋగ్వేదాదులు అంటే ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని అర్థం. ఎప్పుడైనా 4 కలిపి చెప్పేటప్పుడు అట్లా చెప్తారన్నమాట, ఋగ్వేదాదులు అని, మొదలైనవి అని. ఋగ్వేదాదులు అవిద్య అగునెడల అంగిరసుడు ద్వే విద్యే వేదితవ్యే, 2 విద్యలు తెలియదగినవి అని వానిని విద్యాపదముతో ఏల చెప్పును? ఋషి ఎందుకు చెప్తాడు అట్లా? 2 విద్యలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలని. ఒకవేళ ఆయన ఒకవేళ అవిద్య అయితే ఎందుకు చెప్తాడు? అది దాని విద్య కింద ఎందుకు రాస్తాడు? అంగిరస ఋషి రాయడు కదా. మళ్ళీ ఈయన శంకరాచార్యుడు ఎందుకు దీన్ని అవిద్య అంటున్నాడు? ఇది ప్రశ్న అన్నమాట. అని నిరాకర్తవ్యములకుచో వేదితవ్యములు తెలియదగినవి అని ఎలా చెప్పును అంగిరసుడు? ఎందుకు చెప్తాడు ఇదంతా? కావున గ్రంథకర్త అభిప్రాయమునకు విరుద్ధముగా ఋగ్వేదాదులకు అవిద్యా నామకరణం చేసి శంకరాచార్యులు వానిని నిరాకరించుచున్నారు. మూలమునకు విరుద్ధమైన ఈ భాష్యమునకు ఆధారం ఏమీ కనిపింపదు. ఆయన ఇలా ఎందుకు రాసినాడు? ఆధారం ఏంటి? ఏ ఆధారంతో రాసినామంటే ఏం లేదంట. ఏం ఆధారం ఉంది చెప్పండి? ఇది అవిద్య అని చెప్పడానికి ఒక్క ఆధారం చూపించండి ఎక్కడన్నా. ఆయనకు ఏం లేదు. కాబట్టి ఈశ్వరీయములైన ఋగ్వేదాది శాస్త్రములు అవిద్యా పదముచే ఎక్కడను శాస్త్రములందు చెప్పబడుట కానం. అది అంతేకాకుండా మనం ఏ శాస్త్రాలు తీసుకున్నా కానీ ఈ వేదములను అవిద్య అని చెప్పి ఎక్కడ కనపడదు. అవిద్యా పదముచే ఎక్కడను శాస్త్రములందు చెప్పబడుట కానం. ఈ నామకరణము వేదము నిరాకరణీయము అను ఈ యొక్క అపూర్వాభిప్రాయము ఆర్ష సంప్రదాయమునకు సర్వదా విరుద్ధముగా ఉన్నవి. కావున అవిద్యాపదము యజుర్వేదమున 40వ అధ్యాయములో ఈశావాస్య ఉపనిషత్తునందు 2-3 మంత్రముల యందు పఠింపబడినది. చూడండి, ఈ అవిద్య అనే పదం వేదంలో ఎక్కడుందంటే యజుర్వేదంలో చెప్పబడింది.
అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే అన్య దేవాహుః అవిద్యయా అన్యదాహు అవిద్యయాః విద్యాం చ అవిద్యాం చ యస్త్వద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. యజుర్వేదంలో ఇక్కడ అవిద్య అనే పదం వేదాల్లో ఈ మంత్రాల్లో స్పష్టంగా కనపడుతుంది అన్నమాట, ఇప్పుడు చదివినటువంటి మంత్రాల్లో. కావున ఈ మంత్రముల యందు విద్య అవిద్యా పదములు చెప్పబడినవి. అవిద్య కర్మపరము, విద్య జ్ఞానపరము. అవిద్యను కేవలం ఉపాసించువారు అంధకారమున పడుదురు, కేవలము విద్యను ఉపాసించువారు అంతకంటేనూ మిక్కిలి అంధకారమున పడుదురు. ఇట్లు విద్యా అవిద్యా ఉపాసనలకు ఫలములు భిన్నములు కావున విద్యా అవిద్యలను రెండింటినీ తోడ్తో నెరిగి వానిని ఉపాసించువాడు అవిద్యోపాసన వలన మృత్యువును తరించి విద్యోపాసన వలన అమృతత్వమును పొందును అని మంత్ర తాత్పర్యము. అంటే ఈ మంత్రాల్లో కూడా ఏం చెప్పబడిందంటే విద్య అవిద్య అనేటటువంటి రెండు విషయాల గురించి చెప్పబడిందట. ఇక్కడ అవిద్య అంటే కర్మపరంగా చెప్పబడింది, విద్య అంటే జ్ఞానపరం. అయితే రెండు ఉండాల్సిందే అంట. చూడండి, ఉత్త కర్మ ఒకటే కాదు, జ్ఞానము ఉండాల్సిందే. పోనీ జ్ఞానం ఒకటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఒట్టి జ్ఞానం ఉండి కర్మ చేయని వాడు మిక్కిలి అంధకారంలో పడతాడంట. చూడండి, అంటే ఏం తెలియకుండా కనీసం ఏదో కొంచెం కర్మ చేస్తుంటే వాడే మేలంట. బాగా అర్థం చేసుకోండి. వాడికి ఏ జ్ఞానం లేదు, వాడు మంచి పనులు చేస్తుంటాడు, దాన ధర్మాలు చేస్తుంటాడు, ఎక్కడన్నా యజ్ఞయాగాలు జరిగితే దానం ఇస్తాడు, కూర్చుంటాడు. వాడికి జ్ఞానం లేదు, వేదం తెలియదు, శాస్త్రం తెలియదు, ఏం తెలియదు, ఉపనిషత్తులు తెలియవు, కానీ మంచి పనులు చేస్తుంటాడు, కర్మలు అయితే చేస్తుంటాడు, వాడే మేలంట. వీడికి అన్ని తెలుసు, మంచి వేద జ్ఞానం ఉంది, వీడు ఏం పని చేయడు, దానం చేయడు, ధర్మం చేయడు, యజ్ఞం చేయడు, ఏం చేయడు, జ్ఞానం అయితే ఉంది, వీడు మహా అంధకారంలో పడతాడని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ విషయాలు ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం. ఇంకా ప్రస్తావనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది తర్వాత తెలుసుకుందాం. శాంతి పాఠం చేద్దాం. ఓం అసతో మా సద్గమయా తమసో జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే గురుజీ. నమస్తే. ధన్యవాదాలు గురుజీ. నమస్తే. నమస్తే గురుజీ, అందరికీ నమస్తే, ధన్యవాదాలు.